నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ రామకృష్ణ ప్రసాద్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఆన్‌లైన్‌లో ఎడ్యుకేషన్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. కరోనా తర్వాత నుంచి ప్రతి అవును. ఒక్కరికి ఆన్‌లైన్ క్లాసెస్. స్కూల్ ఉంటే స్కూలు, ఇంక స్కూల్ లేని పరిస్థితిలో ఉంటే ఇప్పటికి కూడా ఆన్‌లైన్ క్లాసెస్ ఆన్‌లైన్ కొన్ని అవును. ప్లేసెస్‌లో పెడుతూనే ఉన్నారు. సో, ఈ ఆన్‌లైన్ క్లాసెస్ పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుద్ది? అంటే అది అర్థమవుతుందంటారా వాళ్ళు చెప్పేదేమన్నా? ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండి. హౌ వి ఓకే. యూజ్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ అవర్ హ్యాండ్స్. హ్మ్. బికాజ్ మారుమూల గ్రామానికి కూడా ఈరోజు ఒక కెరియర్ కౌన్సిలర్ గానీ, ఒక మంచి మ్యాథ్స్ టీచర్ గానీ, మంచి ఫిజిక్స్ టీచర్ గానీ, మనం ఫిజిక్స్ వాళ్ళ చూసాం. హ్మ్. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఆన్‌లైన్. హ్మ్. సో, అలాంటి ఎక్స్‌పర్ట్ ఫిజిక్స్ నేర్పించే ఒక స్టూడెంట్, ఒక లెక్చరర్ కూడా మారుమూల గ్రామానికి రీచ్ అవుతున్నారంటే ఇట్స్ గో టు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అంటే. హ్మ్. సో, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ తోటి మీరు ప్రాక్టికల్ అప్రోచ్ వాళ్ళ స్కూల్స్‌లో ఉన్నాయో లేవని చెక్ చేసుకోవాలి. హ్మ్. ప్రాక్టికల్ అప్రోచ్ ఉన్నప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ ఒక ఇన్ హ్యాండ్ ప్రాక్టీస్ వస్తది. అప్పుడు ఇంకా ఎక్కువ అర్థమవుతది. హ్మ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్‌లో 2 టైప్స్ అనిపిస్తుంది. ఒకటి ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక టైపు, గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఒక టైపు. అవును. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? అసలు ఎందులో చదివిన వాళ్ళు సక్సెస్ అయ్యారు చెప్పండి ఒకసారి? సక్సెస్ రేషియో 2 దాంట్లో ఉన్నాయండి. అవును. సక్సెస్ రేషియో అలా మనం డిఫరెన్షియేట్ అయితే చేయలేము ఫర్ ష్యూర్‌గా. ఓకే. సో, గవర్నమెంట్ స్కూల్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకొక ఆశ. గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్ అవ్వాలి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, లెక్చరర్స్ కూడా అప్ టు ద మార్క్ లెక్చరర్స్ ఉండాలి అందులో గూడా అనేది కోరిక. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. హ్మ్. ప్రైవేట్ స్కూల్స్‌కొచ్చేసరికి దే ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ర్యాంక్స్ అవును. రాదర్ దెన్ ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అండి. హ్మ్. ఒక స్టూడెంట్‌కి మనం ఒక ఎక్స్‌పీరియన్స్ లెర్నింగ్ ఇవ్వాలి, బాగుపడే లక్షణాలు ఇవ్వాలి అనేది నోబడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. హ్మ్. నా స్కూల్‌కి 100 ర్యాంక్స్ వచ్చాయి ఈరోజు అనేది చూపెట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు గానీ, అవును. నా నుండి ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ సొసైటీకి ఇస్తున్నామని నోబడీ ఈస్ డూయింగ్ దట్. హ్మ్. అది ఇంప్లిమెంట్ చేస్తే దెర్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ వే. చదువు అనేది ఉద్యోగం కోసమా? లేదంటే మనలో ఉన్న నైపుణ్యం కోసమా? 2 థింగ్స్ ఎక్కువ అండి. మందిని అడిగితే సాలరీ కోసం అని చెప్తారు. సీ డబ్బు ఈస్ విచ్ వి ఆర్ రన్నింగ్. మన యాహ్! లైఫ్ రన్ అవ్వాలంటే డబ్బు కావాలండి. హ్మ్. డబ్బు ఇచ్చేది ఉద్యోగం అండి. ఉద్యోగం అయితే 100% మనకు కావాలి. హ్మ్. ఉద్యోగం రావాలంటే చదువు ఉండాలి. హ్మ్. చదువు, ఉద్యోగం ఒకటే కాకుండా మన వే ఆఫ్ లైఫ్‌ని కూడా క్రియేట్ చేసేది చదువండి. హ్మ్. హౌ వి వాంట్, ఇప్పుడు లెట్స్ సే సొసైటీ ఉందండి. సొసైటీలో ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, హౌ యూ కమ్యూనికేట్ యువర్ సెల్ఫ్ టు ద హ్మ్. సొసైటీ హ్మ్. అండ్ హౌ యూ లీవ్ యువర్ సొసైటీ అనేది కూడా మనకు చదువే నేర్పిస్తుంది. సో, చదువు అనేది ఇట్ విల్ టీచ్ అస్ వే ఆఫ్ లైఫ్ అండ్ వే ఆఫ్ వర్క్ స్టైల్. ఓకే. సో, బోత్ ఇంపార్టెంట్ ఫర్ దట్. ఓకే. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అంటే ఎవరి స్టేట్‌కి వాళ్ళ లాంగ్వేజ్ తీసుకుంటున్నారు. అవును. సో, ఏది బెస్ట్ అంటే మాతృభాష అనేది అందరికీ ఇంపార్టెంట్. అది వచ్చి అవును. తీరాలి. ఇప్పుడు ఈ మధ్య కాలం మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుందాం. తెలుగు వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళు? ఈ జనరేషన్‌లో. లాస్ట్ టైం వరకు కూడా తెలుగు అనేది ఒక ఖచ్చితంగా కంపల్సరీ ఒక సబ్జెక్ట్. అవును. ఇప్పుడు తెలుగుని రీప్లేస్ చేసేస్తున్నారు. వాళ్ళకి తెలుగు పదాలు, ఆలు ఇవన్నీ తెలియని పరిస్థితి. మరి ఎలా అంటారు? దీన్ని ఎలా అధిగమించాలి మనం? సో, మాతృభాష అనేది 100% మనం దాన్ని యాక్షన్‌లోకి ఉండాలండి. హ్మ్. బికాస్ మనం నేర్చుకునే భాష 2 థింగ్స్. ఒకటి వే ఆఫ్ లైఫ్ నేర్పిస్తది. ఇప్పుడు సొసైటీలో ఇంగ్లీష్ రాకపోతే నోబడీ విల్ గివ్ యూ ద జాబ్ ఆపర్చునిటీ. అవును. సో, అది ఇంపార్టెంట్ అయిపోయింది మనకి. హ్మ్. అలానే మాతృభాష కూడా ఎలా ఇంపార్టెంట్ అవ్వాలంటే, మనం చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం ఎలా ఉందంటే, అమ్మ నుంచి గానీ, నాన్న నుంచి గానీ, మనం చుట్టుపక్కల ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా గానీ, తెలుగు భాష మనకు అర్థమైపోతుంది. అవును. తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడితే ఎవరి భాష, ఎవరి లోకల్ భాషలో మాట్లాడితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతది. హ్మ్. ఓకే. ఇంగ్లీష్ ఈజ్ వన్ లాంగ్వేజ్ వేర్ ఇట్ ఈస్ టీచింగ్ ద సబ్జెక్ట్. హ్మ్. అదే సబ్జెక్టు తెలుగులో కూడా మనం చెప్పగలిగితే హ్మ్. అర్థం చేసుకునే విధానం ఇంకెక్కువగా రీచ్ ఉంటది. అవును. అది ఇంప్లిమెంట్ చేస్తే బావుంటది. హ్మ్. ఈ స్కూల్స్ ఆర్ కాలేజెస్‌లలో. ఓకే. రైట్. థ్యాంక్ యూ అండి రామకృష్ణ ప్రసాద్ గారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో థాంక్ యూ మచ్ సో అండి. మచ్ అండి.